సెప్టెంబర్ 19, 2024 గురువారం వెంకటేశ్వర మదనపల్లి మార్కెట్లో టమోటో స్టాక్ అంటే దిగుమతి లక్ష్యం మనం ఎవరో తెలుసుకుందామండి. నెంతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిటర్ ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే అంటే 85,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే వచ్చాము. సో ఇంకా జస్ట్ ఒక 50 మంది 60 మంది ఏమో కావాలా. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తేనే సబ్స్క్రైబ్ చేయాలా లేదా నేను చెప్పకపోతే సబ్స్క్రైబ్ చేయ, అట్లా రూల్ ఏం లేదు. మీకేమేం డబ్బులు ఏం అడగలే, జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ సబ్స్క్రైబ్ చేసి కొన్ని వేల కోట్ల డబ్బు అనుకుంటారు, కానీ ఏమీ లేదండి, ఒక్క పైసా కూడా రాదు. కాకపోతే అంటే ఇప్పుడు వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుంది అంతే అండి. మీరు లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మెయిన్ రీజన్ ఉండేది ఇదే. చాలా మంది చెప్తారు కానీ అవి ఏం లేదు. మీకు కావాల్సిన ప్రూఫ్స్తో సహా నేను ఉన్నాను కదా మీకు అంటే చూపించడానికి. అంతవరకే డొల్లు మాటలు అంతే. మీరు లైక్ చేసినారంటే వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుంది అంతే. ఇదేందో డబ్బులు నేను ఎప్పుడు డబ్బులు ప్రస్తావన ఎప్పుడు ఎక్కడ ఎత్తలేదు, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం చూసుకుంటే ఇక్కడ కే మండికి తప్పించి మళ్ళీ మిగతా మండి లైన్కి మళ్ళీ దిగుమతి తగ్గింది. ఆ లైన్లో కేజీఎన్ మండికి తప్పించి పర్వాలేదు. అంటే కేజీఎన్ మండికి మాత్రం ఓ రకంగా కాయలు అయితే వచ్చాయి. మళ్ళీ తగ్గే మండీలన్నిటికీ మళ్ళీ దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్ మండి లైన్ మొత్తం చూసుకున్నా, జీపీఆర్ భాగ్యలక్ష్మి మండి లైన్ చూసుకున్నా మళ్ళీ జీపీఆర్కి అయితే ఈరోజు కాయలు అయితే తగ్గాయి. అలాగే లైన్లో కూడా లైన్ మొత్తం కూడా మళ్ళీ దిగుమతి తగ్గింది. 1-2 మండీలు కొంచెం మట్టి ఇటుగా వచ్చిన మిగతా మండీలు అన్నిటికీ మళ్ళీ దిగుమతులు అయితే తక్కువగానే వచ్చాయి. పెద్దగా ఎక్కడ కూడా పెరగలేదు. 1-2 మండీలు కొంచెం మట్టి ఇటుగా వచ్చిన ఓవరాల్ మార్కెట్ మొత్తం తీసుకున్నా, అంటే భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి వరకు తీసుకున్నా మళ్ళీ దిగుమతులు అయితే తక్కువగానే వచ్చాయండి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఉండాలి ఈ ఛానల్కి వచ్చేసి.